శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడిచ్చిన రూలింగ్ ను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ ను ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదే లేదంటూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని హైకోర్టును కోరారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరపున చట్టసభల్లో ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతో చంద్రబాబు సర్కారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీలో మాట్లాడడానికి ఎక్కడ టైం కేటాయించాల్సి వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోంది. గత ఏడాది మే 21న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడి ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ ఆ రోజు ఏపీ అసెంబ్లీలో అనుసరించిన విధానం మాత్రం ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఉంది. మొదట శాసనసభ పక్ష నేత అయిన ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాతే వైఎస్ జగన్ వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం తనకు ప్రతిపక్ష నేత పదవిని ఇవ్వకూడదన్న నిర్ణయానికి ముందుగానే వచ్చిందని పిటిషన్లో తెలిపారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారన్నది తనకు స్పష్టమైందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఎన్నికల అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీయే అసలైన ప్రతిపక్షం. గత ఏడాది జూన్ 24న ఇదే విషయంపై స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ రాసినట్లు కోర్టుకు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత. ప్రతిపక్ష నేత హోదా, ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం కల్పించాలని కోరామన్నారు. అంతేకాక గతంలో 10% సీట్లు కూడా పొందని రాజకీయ పార్టీలకు సైతం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ఉదంతాలను ఆ లేఖలో వివరించినట్లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే స్పీకర్ తన లేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు వైఎస్ జగన్. మరోవైపు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అధికార కూటమి ఉద్దేశాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టారు. వైఎస్ఆర్సీపీకి 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యమని, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి అసలు ప్రతిపక్ష హోదా రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందని కూడా వ్యాఖ్యానించారు. దీంతో పయ్యావుల కేశవ్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు వైఎస్ జగన్. ఇక తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. 1953లోని 12B ప్రకారం తనను ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ రూలింగ్ ఇచ్చారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవడం లేదని రూలింగ్లో పేర్కొన్నారని, అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లుగా తెలిపారు వైఎస్ జగన్. స్పీకర్ రూలింగ్ అనేక చట్టాల ప్రకారం తప్పు అని, ఆ రూలింగ్లో అయ్యన్న పాత్రుడు ఉపయోగించాల్సిన శైలి, పదజాలాన్ని మొదటి నుంచి చివరి వరకు పరిశీలిస్తే తన చట్టబద్ధమైన హక్కును నిరాకరించాలని ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు వైఎస్ జగన్.